జై టిఆర్ఎస్ కవితక్క గారి నాయకత్వం పార్టీ పంచజన్య సభను ఏర్పాటు చేయాలని కవితక్క గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున శ్రేణులు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కవితక్క గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్కు రానున్న నేపథ్యం లోపల చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు అన్ని చోట్ల నుంచి కూడా రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే పాంచజన్య సిద్ధాంతాలను తీసుకుని ముందుకు కదులుతూ ఉన్నారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఇంకా అనేక వర్గాలకు ప్రయోజనాలు అందలేదని చెప్పి పార్టీ ఏర్పాటు లోపల ఈ మూల సిద్ధాంతాలను తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు కూడా సమాన న్యాయం దక్కాలని చెప్పి విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయాన్ని తీసుకొని ఇవాళ కవితక్క గారు ముందుకు పోతున్నారు. రాష్ట్రం లోపల ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రతిసారి వివిధ పార్టీలను గెలిపించడం జరిగింది, కానీ ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. తొలిసారిగా మన జిల్లా ఆడబిడ్డ, మన కోడలు, తెలంగాణ ఆడబిడ్డ, మన నిజామాబాద్ జిల్లా కోడలైనటువంటి కవితక్క గారు ఒక రాజకీయ ప్రస్థానాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ సభకు విజయవంతం చేసి వేలాదిగా తరలి వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ కూడా కవితక్కను రాజకీయంగా ఆశీర్వదించారని, వారి రాజకీయ కార్యాచరణ లోపల వెన్నుగా దన్నుగా నిలిచి వారిని ప్రోత్సహించారని, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రానున్న మరో మహా విప్లవానికి నాంది పలుకుతూ కవితక్కతో పాటు కలిసి నడవాలని కోరుతూ ఉన్నాం. ఇవాళ ఆర్మూరు లోపల పెద్దలు రామకిషన్ రావు గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి నవీన్ రెడ్డి అన్నగారు వారి నాయకత్వం లోపల ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. దానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలను, ప్రజల్ని కోరుతా ఉన్నాం. కవితమ్మ గారు ఆగస్టు 30 నాడు నిజామాబాద్కు రానున్నారు. మరి తొలిసారిగా ఆమె ఒక పార్టీని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మరి మన సొంత గడ్డ ఈ నిజామాబాద్ ఆడబిడ్డ అయినటువంటి కవితక్క గారికి స్వాగతం పలకడానికి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు, అలాగే పెద్దలు రామకిషన్ రావు గారు, అలాగే మనోజ్ అన్న గారు, కొండూరు సంతోష్ అన్న గారు, నందిపేట దినేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ నిజామాబాద్ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ మోతే మట్టి నుంచే మరి విప్లవం వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మరి సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు అమరులకు కానీ, ఏదైతే ఉద్యమం చేసిన నాయకులకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఆ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో. అలాగే మార్పు పేరుతో వచ్చినటువంటి ఇంకొక పార్టీ కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. మరి పేదలు ఈరోజు వైద్యం ఎట్లా ఉందంటే ప్రభుత్వ దవాఖానలకు పోతే మందులు లేవు, ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే పైసలు లేవు, ఎక్కడికి పోయినా పేదలు చనిపోవడమే కారణంగా ఉన్నది. అలాగే విద్యా విషయంలో కూడా మరి పూర్తిగా విద్యను ప్రైవేట్ చేసి ఇలా ఎన్నో వేల స్కూళ్ళు మరి మూసివేసే పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగానే కవితక్క గారు పాంచజన్యం అనే ఒక మేనిఫెస్టోని తీసుకొని మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా చేయని పోరాటం రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ ఒక మహిళగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రూపారెడ్డి మర్డర్ కేసు చూసుకుంటే నల్గొండలో మరి యువతనంతా కూడా గంజాయికి బానిసలుగా, ఉత్తర భారతదేశంలో లాగా ఈ ప్రాంతంలో కూడా గంజాయి కాస్తూ ఉన్నది. మరి కల్పాతుల చేత యువత మోసపోతూ ఉన్నది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ శూన్యత ఉన్నది. ఎందుకంటే కొత్త పార్టీని యువత జంజాట్ కోరుకుంటూ ఉన్నది. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉద్యమం కానీ, మొన్న తమిళనాడులో జరిగినటువంటి కొత్త ప్రభుత్వం కానీ అన్నీ ఏవైతే ఈ పాత పార్టీలు మరి కొత్త సీసాలో పాత సారలాగా అదే నాయకులు అదే పార్టీలు మారుతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కవితక్క గారు పాంచజన్య మేనిఫెస్టో తోటి మరి మొత్తం మీద కూడా యువతని, విద్యార్థుల్ని, రైతుల్ని అసెంబ్లీకి మరి తమిళనాడు తరాల్లో తీసుకుపోయే ఒక మహత్తర ఉద్యమాన్ని కవితక్క గారు సామాజిక తెలంగాణ పేరు మీద చేస్తున్నారు. దానికి జిల్లా ప్రజలందరూ కూడా అండగా ఉండి మరి ఆ అక్కని దీవించి, మన ఆడబిడ్డ ఆమెను దీవించి ఆ సభకు అందరూ కూడా వేలాదిగా తరలిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.